సో ఓకే మనం గైస్ 1 మినిట్. సో గైస్ ఈరోజు మ్యావెన్ టాపిక్ ఏంటంటే మ్యావెన్. వాట్ ఈజ్ మ్యావెన్? మ్యావెన్ అంటే ఇప్పుడు మీరు కోడ్ ఏదో డెవలప్ ఈసారి నుంచి ఇప్పుడు దాకా మీరు డమ్మీ కోడే పుష్ చేస్తారు. సంథింగ్ ఏబిసిడీలు ఇలాంటివి క్రియేట్ చేసి దాని మీద కాన్ఫిగర్ చేయడం, లేదా అది గిట్ హబ్ రిపోజిటరీస్ చేయడం ఇలాంటివి చేస్తారు. కానీ ఈ రోజు నుండి ఏంటంటే మీరు ఒక రియల్ టైం కోడ్ ఏదైతే ఉందో అది డెవలప్ చేయబోతున్నారు. కోడ్ మీరు క్రియేట్ చేస్తారు, ఫాల్ట్ స్ట్రక్చర్స్ అవి మీరు క్రియేట్ చేస్తారు, కానీ కోడ్లో ఎటువంటి మోడిఫికేషన్స్ చేయము, ఎందుకంటే మన డెవలపర్స్ కాదు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఎలా వర్క్ అవుతుందో అన్నది నేను స్క్రాచ్ నుండి నేను తీసుకొస్తాను. యాక్చువల్గా మీకు గిట్ హబ్ రిపోజిటరీ కనెక్ట్ అవ్వి, సో సంథింగ్ ఇక్కడ మ్యావెన్ జావా కోడ్ సంథింగ్ ఇలాంటిది ఏం టైప్ చేస్తే ఆల్రెడీ ఈ ఫ్రీ రిపోజిటరీస్ ఎవరైతే వాడుకున్నారో వాళ్ళ కోడ్ ఏం చూడండి, మనకి ఎన్ని అయితే అవైలబిలిటీ ఉన్నాయి. 63,498 రిపోజిటరీస్ ఉన్నాయి. ఒక రిపోజిటరీ నేను ఏదో తీసి, ఓకేనా, ఒక రిపోజిటరీ ఏదైనా తీసి మీకు గైస్ ఇంకో చూడండి, ఇందులో కూడా సంథింగ్ ఎస్ఆర్సి మెయిన్ రిసోర్స్ ఇలాంటి కొన్ని వచ్చినవి మనం తీసుకుంటాం. ఈ యూఆర్ఎల్ తీసుకోండి, ఈ యూఆర్ఎల్తో ప్రాక్టీస్ చేయండి అని నేను చెప్పొచ్చు. బట్ మీకు స్క్రాచ్ డెవలపర్ ఎలా డెవలప్ చేసుకుంటున్నాడు, ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ అవ్వదు మ్యాక్సిమం. బట్ ఇవన్నీ తెలుసుకుంటే మీకు బెనిఫిట్ అని చెప్పి స్క్రాచ్ నుండి లాక్ వస్తున్నాను, ఓకేనా. సో సంథింగ్ ఇప్పుడు చూద్దాం, ఈ టాపిక్ చూద్దాం. వాట్ ఈస్ మ్యావెన్? మ్యావెన్ అంటే బిల్డ్ టూల్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. మ్యావెన్ ఇస్ ఎ బిల్డ్ టూల్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఏదైతే కోడ్ గిట్ హబ్ లో ఉందో ఆ కోడ్ ని ఒక జార్ ఫైల్ కింద వార్ ఫైల్ కింద కన్వర్ట్ చేయడానికి మనకు యూజ్ అయ్యే టూలే మ్యావెన్. సో ఇదనమాట వాట్ ఇస్ మ్యావెన్ అంటే ఇట్స్ బిల్డ్ టూల్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అని చెప్పాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటే మ్యావెన్ లో మనకు స్పెషాలిటీ ఉంటుంది. ఫోల్డర్ స్ట్రక్చర్స్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో, ఎన్ని టైప్స్ ఉన్నాయో, ఏవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ డెవలపర్స్ దీన్ని యూజ్ చేసుకుని చెప్తారు. అందుకనే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అనే పదం కూడా నేను వాడుతున్నాను ఇక్కడ. నెక్స్ట్ ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ మ్యావెన్. ఓకే, మ్యావెన్ ఇన్స్టాల్ ఇప్పుడు సపోజ్ మీరు VLC ఇలాంటి అయినా కొన్ని ప్యాకేజ్ కావాలంటే, లేదా గిట్ ఇన్స్టాల్ చేయాలన్నా డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసేస్తున్నారు, వాడేసుకుంటున్నారు. బట్ మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలంటే మ్యావెన్ డైరెక్ట్గా నేను ఇన్స్టాల్ చేసి వాడేసుకోగలనా? నో. మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలంటే ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ మ్యావెన్ ఏంటంటే జావా అనేది నా ల్యాప్టాప్లో ఉండాలి. ఎందుకు? మ్యావెన్ అనేది జావా బేస్డ్ అప్లికేషన్స్ అనమాట, జావాని యూజ్ చేసుకుని డెవలప్ చేశారు. సో మ్యావెన్ నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయాలంటే అన్నిటికైనా ఫస్ట్ ముందు నేను ఏం ఇన్స్టాల్ చేసుకోవాలి? జావా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకసారి మీ సర్వర్లో జావా ఉందో లేదో, అంటే మీ ల్యాప్టాప్లో జావా ఉందో లేదో చెక్ చేయండి. జావా -వెర్షన్. సో జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. జావా అనేది నా ల్యాప్టాప్లో లేదు, నేను ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ మ్యావెన్ -వెర్షన్ చూడండి, అంటే జావా వెర్షన్ చెక్ చేయాలంటే ఈ కమెంట్ వాడాలన్నమాట, జావా -వెర్షన్ కొట్టాలి. మ్యావెన్ వెర్షన్ చెక్ చేయాలంటే MAVEN టైప్ చేయొద్దు, సింపుల్గా షార్ట్ ఫామ్ వాడాలి, MVN ఫర్ మ్యావెన్ -వెర్షన్. సో ఓకేనా, మ్యావెన్ లేదు, జావా లేదు, దాన్ని రెండు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాలింగ్ జావా అండ్ సెట్టింగ్ అప్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, అది నేను చూపిస్తాను. ఇన్స్టాలింగ్ మ్యావెన్ అండ్ సెట్టింగ్ అప్ వేరియబుల్స్. సో ఇది ఇన్స్టాలింగ్ జావా. ఓకే, జావాని ఇన్స్టాల్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా సెట్ చేయాలి. నెక్స్ట్ మ్యావెన్ ఇన్స్టాల్ చేసి మ్యావెన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా సెట్ చేయాలి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు జావా మ్యావెన్ ఇన్స్టాల్ చేస్తున్నట్టు ప్రీవియస్గా కొన్ని ప్యాకేజీలు ఇన్స్టాల్ చేశారు కదా, అలా ఇన్స్టాల్ చేస్తే దీనికి సరిపోదు. ఈ ల్యాప్టాప్లో జావా ఎక్కడుందో, మ్యావెన్ ఎక్కడుందో ఒక పాత్రలో డిఫైన్ చేయాలి. ఒక పాత్ర ఎక్కడ అనేది నేను చూపిస్తాను, ఆ పాత్రలో డిఫైన్ చేయాలి. ఆ పాత్రలో డిఫైన్ చేసే దాన్నే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటారు, ఓకేనా. వాట్ ఈస్ డిఫాల్ట్ మ్యావెన్ డైరెక్టరీ అంటే మ్యావెన్ ఇన్స్టాల్ అయిన తర్వాత డైరెక్టరీ ఎక్కడికి వెళ్తుంది ఏంటో అలాంటివి ఈ ఇన్స్టాల్ అయిన తర్వాత చూపిస్తా. వాట్ ఆర్ ద కమాండ్స్ ఫర్ క్రియేటింగ్ ద ఫోల్డర్ స్ట్రక్చర్. అరే ఫోల్డర్ స్ట్రక్చర్స్ నియర్లీ 2500 3000 ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఉన్నావు కదా, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్స్ నీ ల్యాప్టాప్లోకి రావాలి అంటే ఎలా, ఓకేనా. ఆ కమాండ్ ఏంటి ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, దట్ వీ కెన్ సీ ఇన్ ద క్లాసెస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిపోజిటరీస్ ఆర్ దేర్? 3 టైప్స్. అది ఓకే, how many types of types of repository? We have 3 types of repositories anamata. One is central repository, central repo. Next local repository, remote repository.
దాని బాగానే ఉంది. సో ఈ రిపోజిటరీస్ ఎందుకు? సపోజ్ మీరు ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను, అవునా కదా? సో ఇమాజిన్ మీరు ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసేసారు. ఇది ఒక ఫోల్డర్ స్ట్రక్చర్. ఇందులో నేను ప్రీవియస్గా మీకు చూపించినట్టుగా ఎస్ఆర్సి ఉంది, ఓకేనా, పామ్ ఉంది, ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్, ఇవన్నీ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి అనుకుందాం. సో ఇందులో ఒక సంథింగ్ లాజిక్, లూప్స్, కోడ్ ఏదో ఒకటి ఉంటుంది. దీన్ని టెస్ట్ చేయాలంటే మీరు కొన్ని కమాండ్స్ వాడాలి. ఆ కమాండ్స్ వాడినప్పుడు సపోజ్ ఈ కోడ్ అంతా నువ్వు రాసిన తర్వాత ఇది కరెక్టా కాదని చెప్పేసి ఎంవిఎన్ టెస్ట్ అని పెడతావు కమాండ్. అంటే ఈ ప్రాజెక్ట్ని టెస్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? దీనికి కావాల్సిన, అంటే ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన డిపెండెన్సీస్, ప్లగిన్స్ ఇవన్నీ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ సెంట్రల్ రిపోజిటరీ కనెక్ట్ అవుతుంది, ఓకేనా. ఈ సెంట్రల్ రిపోజిటరీ కనెక్ట్ అవ్వి దీనికి కావాల్సిన ప్లగిన్స్ అన్నీ తెచ్చి టెస్ట్ చేస్తుంది, బాగానే ఉంది. నెక్స్ట్ డే మళ్ళీ వీడు ఇంకోటి ఏదో మోడిఫై చేశాడు, మళ్ళీ సేమ్ ఇదే కమెంట్ కొట్టాడు. ఈసారి సెంట్రల్ రిపోజిటరీకి వెళ్ళదు, ఈసారి ఎక్కడికి వెళ్తుంది అంటే లోకల్ రిపోజిటరీకి వెళ్తుంది. లోకల్ రిపోజిటరీ అంటే ఆ ప్లగిన్స్ అన్ని తీసుకొచ్చి లోకల్లో ఒక దగ్గర స్టోర్ చేస్తుంది, దాన్నే లోకల్ రిపోజిటరీ అంటారు. అర్థమవుతుందా? ఓకే, డన్. ఇవంతా ప్రాక్టికల్స్లోనే చూద్దాం. ఓకే, రిమోట్ రిపోజిటరీస్ అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఈ సెంట్రల్ రిపోజిటరీస్, లోకల్ ఇవన్నీ వాడరు. వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళంతటి వాళ్ళు ఓన్ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని ఓన్ ప్లగిన్స్ వాడుకుంటారు అనమాట, లైక్ గిట్హబ్ లాగా అనమాట. అలాంటివి వాడుకొని వాళ్ళ ప్లగిన్స్ వాళ్ళే డౌన్లోడ్ చేసుకోవడం, వాళ్ళే అప్లోడ్ చేసుకోవడం, డెవలపర్స్ క్రియేట్ చేస్తారు. సపోజ్ ఐబిఎం సపోజ్ ఇలాంటివి ఉంటారు కదా చూడండి, బయట క్లౌడ్స్, బయట రిపోజిటరీస్ ఇవన్నీ వాడరు, వాళ్ళే వాడుకుంటారు. వాటి కోసం రిమోట్ రిపోజిటరీ. సో ఇది ప్రాక్టికల్ సెషన్స్, ఇవి మిగతావన్నీ కూడా చూద్దాం. ప్రాక్టికల్ సెషన్ అయితే ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను, థియరీ అయిపోతే, ఓకేనా. వాట్ ఈస్ మ్యావెన్ అయిపోయింది. ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ మ్యావెన్ మీ దాంట్లో ఉండాలంటే జావా అనేది కంపల్సరీ అని చెప్పుకున్నా కాబట్టి ఇప్పుడు జావా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా. ఇది తీసేద్దాం శాంపుల్ ప్రాజెక్ట్. జావా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే .xml .xml ఫార్మెట్, XML ఫార్మెట్ అని ఉంటుంది. విల్ సీ వన్స్. ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ మ్యావెన్. సో ఇప్పుడు మ్యావెన్ నీ ల్యాప్టాప్లో జావా కావాలి కదా, జావా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఒకసారి. జావాలో మనకి చాలా వెర్షన్స్ ఉన్నాయండి, ఓకేనా. నోట్ ప్యాడ్ తీస్తాను. జావాలో మనకి డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. జావా 7, 8, ఓకేనా, సంథింగ్ 11, నెక్స్ట్ డిఫాల్ట్ జేడీకే, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఓకే, డన్. ఈ డెవలపర్ నా కోడ్ మీరు అబ్జర్వ్ చేశారు లేదా? జావాలో ఏ వెర్షన్ చూపించారు? 1.8, ఓకేనా. అది 8 వెర్షన్. 8 అనేది స్టాండర్డ్ వెర్షన్ అనమాట. సో నేను జావా 8 చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేయాలో. జావా 9 కూడా మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, ఎక్కడ చేంజెస్ చేయాలో ఏంటో, ఓకేనా. సో చూద్దాం. డిఫాల్ట్ జేడీకే అనేది లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో అది వాడతారు, బట్ దిట్ ఈస్ నాట్ రికమెండెడ్ అనమాట. అది కూడా చూపిస్తాను, ఇది చూద్దాం. జావా 8 డౌన్లోడ్ చేస్తాను ఇప్పుడు. జావా 8 డౌన్లోడ్. చూడండి, ఒరాకిల్ సైట్కి వెళ్తుంది. జావా ఈజ్ ఓన్ బై ఒరాకిల్, ఓకేనా. జావా ఈజ్ ఓన్ ఆఫీషియల్ సైట్. విల్ ఓపెన్ దిస్ వన్. జావా 8 డౌన్లోడ్. ఇలా మీకు అబ్జర్వ్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, జేడీకే 8 అంటే జావా 8, జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్, ఓకేనా. జావా డెవలప్మెంట్ కిట్ ఈ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. డన్. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇందులో ఏది డౌన్లోడ్ చేసుకుంటారు, లైనెక్స్కి ఏ డౌన్లోడ్ చేస్తారనే మనం తర్వాత మాట్లాడుకుందాం రేపటి క్లాస్. ఈరోజు విండోస్ కాబట్టి విండోస్ 64 బిట్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి మనం. జేడీకే ట్రై టు డౌన్లోడ్ దిస్ .exe ఫైల్ అండి, ఓకేనా. విండోస్కి అయితే .exe ఫైల్, లైనెక్స్కి అయితే టార్ ఫైల్, ఇది అనమాట డౌన్లోడ్ చేసుకోవడానికి. విండోస్కి అయితే ఇది. ఇప్పుడు నేను ఇది జావా డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ ట్రై డౌన్లోడ్, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, ఓపెన్ చేయండి. సంథింగ్ బ్లాక్డ్ అని ఏదో వస్తుంది. ఇఫ్ నాట్ ఇదే క్లిక్ చేయండి. సారీ, యూ మస్ట్ హ్యావ్ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్. ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ అని ఇచ్చాడు కదా, ఫస్ట్ దాన్ని లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాతే అది డౌన్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు ఇస్తుందా అంటే ఇప్పుడు కూడా ఇవ్వదు, ఇంకొక చిన్న స్టెప్ చేయాలి మీరు ఒరాకిల్ సైట్లో, ఓకేనా. మీరు జావా కనుక డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఒరాకిల్లో ఒక అకౌంట్ ఉండాలి. ఎస్, ఓకే.
జావా డౌన్లోడ్ ఇతను Oracle side నుంచి కాదు. ఓకే. జావా సో ఓకేనా, ఒరకెల్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకైతే అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఉంటేనే డౌన్లోడ్ చేసుకుంటారు. సంథింగ్ మళ్ళీ ఇలా క్రాక్డ్ వెర్షన్స్ అని చెప్పి వేరే వెబ్సైట్స్ కూడా ఉంటాయి, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదనుకో ఇది స్టాండర్డ్ వెర్షన్. ఇక్కడ మీకు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ అంటే మీరు జీమెయిల్, ఫేస్బుక్ ఎలాంటి క్రియేట్ చేసుకుంటారు, సేమ్ అయ్యే స్టెప్స్. ఒకసారి క్రియేట్ అయిన అకౌంట్ కొట్టండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అగైన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈమెయిల్ అడ్రస్, ఓకేనా, ఈ ఈమెయిల్ అడ్రస్ ఒక పాస్వర్డ్ రెండు ఇచ్చాను. నెక్స్ట్ కంట్రీ ఇవ్వండి. నెక్స్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, జాబ్ టైటిల్, ఏదో డెవలప్స్ ఇంజనీరో లేదా డెవలపరో, ఏదో వర్క్ ఫోనో, కంపెనీ నేమో, సంథింగ్ ఈ అన్ని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చండి. ఓకేనా. ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఇవి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్లో ఏం అడుగు, బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. చేసుకున్న తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ అని కొట్టండి. లాగౌట్ చేయండి. ఈ క్రెడెన్షియల్స్ మీకు ఏమైతే ఇచ్చారో దాంతో ఇప్పుడు ఈసారి ఇక్కడ లాగిన్ అవ్వండి. ఓకేనా. సో అకౌంట్ క్రియేషన్ అనేది సింపుల్, డైరెక్ట్ స్టెప్స్. సో అకౌంట్లోకి లాగిన్ అవుతాం. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని జస్ట్ సైన్ ఇన్ చేయండి. నెక్స్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో గైస్, నా దాంట్లో ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి నేను పాస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 215 MB నాకు వేస్ట్. ఓకేనా. జస్ట్ ఐఎమ్ స్టాపింగ్ దిస్ వన్. ఫస్ట్ పార్ట్ కూడా ఫ్రీగా జావా 30 డౌన్లోడ్ చేస్తాను. జావా జేడీకి 13 విండోస్ 64. ఓకే. ఏంటండి జావా 13 అవసరం లేదు. జావా 8 అనే స్టాండర్డ్ వర్షన్, 8 డౌన్లోడ్ చేయండి ఒకసారి. సో ఓకే గైస్, చూడండి. ఓకేనా. జావా అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు డౌన్లోడ్ ఫోల్డర్లోకి వస్తుంది. విల్ సీ దేర్. నాకు ఇలాగా నేను మీకు ఆల్రెడీ క్లాసెస్ చెప్పాను. త్రూ అవుట్ ద నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేది ఇలా డౌన్లోడ్ చేసుకుంటారు. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఆ సాఫ్ట్వేర్స్ అన్ని తీసుకొచ్చి ఒక డి డైరెక్టరీలో, ఈ డైరెక్టరీలో అక్కడ పెట్టేసుకోండి. సో అట్ ద సేమ్ టైం నేను అలాగే చేస్తాను. ఓకేనా. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, దిస్ పీసీ అంటే మీకు డౌన్లోడ్స్లో ఉంటుంది. డౌన్లోడ్స్ నేను కట్ చేసుకున్నా, డి డెవాప్స్ సాఫ్ట్వేర్స్ ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నానండి. ఓకేనా. ఓకే. సో గైస్, ఇక్కడే ఫస్ట్ ఒకసారి. ఓకేనా. నేను మీకు చెప్తాను నేను డౌట్స్ ఉంటే. నెక్స్ట్ జావా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఈ కలర్లో చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దీని మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి, ఓకేనా, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కొట్టండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కొడితే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 10 to 15 minutes పడుతుంది. 10 minutes పడుతుంది. బిలో 10 minutes జావా ఈ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. బట్ ఓకేనా, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes పడుతుంది. 50 minutes పడిన తర్వాత జావా అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. డన్. అప్పుడుకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మీరు, నేను ఆల్రెడీ చేశాను అనుకుందాం. ఓకేనా. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ సపోజ్ టూ టైమ్స్ అడుగుతుంది అనమాట. ఒక 5 minutes ఒకసారి, నెక్స్ట్ 5 minutes ఒకసారి అడుగుతుంది. అది అయిపోయిన తర్వాత జావా -version అని టైప్ చేయండి. జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. స్టిల్ మనం ఏం చేయాలి, జావా రావాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పాత్ సెట్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పాత్ ఎక్కడ సెట్ చేయాలో నేను చూపిస్తాను. సపోజ్ మీకు ఇంకోటి కూడా చెప్పాను కదా. ఓకే డన్. ఫస్ట్ మ్యావెన్ చేసి చూపిస్తాం, అంటే ఆ ఎర్ర ఎలా వస్తుందో మీకు తెలియాలి. ఫస్ట్ మ్యావెన్తో చూపిస్తాను. నెక్స్ట్ జావా డౌన్లోడ్ చేశారు, ఇంకా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి, అది బ్యాలెన్స్ ఓకే. ఇప్పుడు ప్యారలల్గా మ్యావెన్ డౌన్లోడ్ చేస్తాను. మ్యావెన్ డౌన్లోడ్ చేయాలంటే చూడండి, మ్యావెన్ డౌన్లోడ్ అని కొట్టిన తర్వాత జస్ట్ maven.apache.org, అపాచీ మ్యావెన్ అంటారు అనమాట. అపాచీ మ్యావెన్, అపాచీ టామ్కెట్, ఇవన్నీ అపాచీ ప్రోడక్ట్స్ అనమాట. జస్ట్ అపాచీ సర్వర్. విల్ గో టు ద అఫీషియల్ సైట్.
ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇందులో నేను ఏ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి కానీ సమ్మన్ ఎవరైనా చెప్తారా? ఓకే, లైనెక్స్కి అయితే టార్ ఫైల్ అండి, అది మనకు క్లారిటీ ఉంది. విండోస్కి అయితే జిప్ ఫైల్ లేదా .exe ఫైల్స్ డౌన్లోడ్ చేస్తాము. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే, ఈ ప్రోడక్ట్స్ కనుక కాదు. లైనెక్స్కి అయితే టార్ ఫైల్ డౌన్లోడ్ చేస్తాం. సో డన్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేసుకోవాలి? .exe లేదు కాబట్టి వాట్ ఐ నీడ్ టు డౌన్లోడ్? జిప్ ఫైల్. దీని మీద క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? డౌన్లోడ్ అయిపోయి ఎక్కడికి వెళ్తుంది? సంథింగ్ డౌన్లోడ్స్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి తీసి నేను ఇక్కడ పెట్టేశాను. ఓకేనా? ఈ జిప్ ఫైల్ అనేది ఇలాగ వస్తుంది నాకు. జిప్ ఫైల్ వచ్చిన తర్వాత మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ జిప్ ఫైల్లో ఉన్నప్పుడు నేను యూజ్ చేసుకోలేను కాబట్టి నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ బైనరీ అండ్ ఓకే ఓకే బా సోర్స్ ఏదండి? ఇదా? ఫస్ట్ టు బైనరీ, సెకండ్ టు సోర్స్. సోర్స్ జిప్ ఫైల్. ఓకే, సో అంటే జస్ట్ విల్ బి యూజింగ్ అంటే అంత బైనరీ చేయాలి. ఎస్, బైనరీనే చేయాలి. ఓకేనా? బైనరీ ప్రోడక్ట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఈ బైనరీని తీసుకోండి, టారు తీసుకోండి, ఇది తీసుకోండి. ఓకేనా? సో ఇది ఓకే డౌన్లోడ్ చేసాం కదా. డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఇలాగ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నేను జావా మ్యావెన్ చెప్తాను, మీరు జావాకి చెప్పండి. ఓకేనా? పాత్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఓకేనా, ఈ బిన్ కనబడుతుంది కదా మీకు, బిన్ ఫైల్ కనబడేటట్టుగా ఈ పాత్ తీసుకోండి. సెకండ్ పాత్ అంటే టూ సెటప్ చేయాలి. ఫస్ట్ బిన్తో సెట్ చేయాలి, లేదా ఇన్సైడ్ బిన్కి వెళ్ళి సెట్ చేయాలి అనమాట. ఫస్ట్ బిన్కి వెళ్ళి సెట్ చేస్తాను. రెండో పాత్ర ఎలా సెట్ చేస్తాను అంటే ఇన్సైడ్ బిన్కి వెళ్ళి సెట్ చేస్తాను. ఫస్ట్ ఈ బిన్లోకి వెళ్ళి చూడండి. ఓకేనా? ఈ బిన్ పాత్రలోకి వెళ్ళి నేను ఇప్పుడు మ్యావెన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా సెట్ చేస్తానో చూద్దాం. దిస్ పీసీకి వెళ్ళండి, క్లిక్ ఆన్ దిస్ పీసీ, రైట్ క్లిక్, ప్రాపర్టీస్కి వెళ్ళండి, అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేయండి. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా, న్యూ అనే ఆప్షన్ మీద క్లియర్ చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ వేరియబుల్ అని ఉంటుంది అండ్ సిస్టమ్ వేరియబుల్ అని ఉంటుంది. యూజర్ వేరియబుల్ సెట్ చేయాలి, సిస్టమ్ వేరియబుల్ సెట్ చేయాలి. నౌ విల్ సీ. యూజర్ వేరియబుల్ ఏంటంటే M2 మ్యావెన్ ఎలా సెట్ చేయాలంటే M2 అండర్ హోమ్ అని పెట్టండి. ఓకేనా? M2 అండర్ అంటే మ్యావెన్ డిఫాల్ట్ ఇది M2 మ్యావెన్ కూడా ఇచ్చినవి ఉంది. ఓకేనా? ఎన్విరాన్మెంట్ సెట్ M2 అండర్ హోమ్ పెట్టి మ్యావెన్ ఎక్కడ ఉంది, ఆ పాత్ ఎక్కడ ఉందో చెప్పాలి. సపోజ్ ఏదైతే కాపీ పేస్ట్ ఉంది కదా అది ఇక్కడ పెట్టండి. డన్. హోమ్ అనేది సపోజ్ ఇప్పుడు మీరు ఎఫ్ డైరెక్టరీలో ఉండిలో ఉంటే ఎఫ్ డైరెక్టరీ పాత్ ఇచ్చుకోండి. సపోజ్ సిలో ఎక్కడైనా మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో ఆ పాత్ ఇవ్వాలి. అంటే ఇది వేరియబుల్ నేమ్, ఇది డిఫాల్ట్ M2 అండర్ హోమ్ డిఫాల్ట్ ఉంది. ఈ పాత్ అనేది మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేస్తారో ఆ పాత్ ఇవ్వండి, నో ప్రాబ్లం. నెక్స్ట్. ఓకేనా? ఇదే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సిస్టమ్ వేరియబుల్ సెట్ చేయాలంటే క్లిక్ ఆన్ దిస్ పాత్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. పాత్ మీద డబుల్ క్లిక్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఇఫ్ నాట్ పాత్ మీద సింగిల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ అని ఇవ్వండి, ఏదైనా ఒకటే. అండ్ అగైన్ న్యూ అని ఇచ్చి సపోజ్ మీకు ఏం చెప్పాను, రెండో పాత్ ఏం చెప్పాను, ఎలా తీసుకోమని చెప్పాను గైస్? బిన్ లోపలికి వెళ్ళి తీసుకోమన్నా. ఫస్ట్ ఇక్కడ దాకానే తీసుకున్నారు. రెండోది లోపలికి వెళ్ళి తీసుకోండి. బిన్ లోపలికి వెళ్ళి ఈ పాత్ కావాలి నాకు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ అని ఇవ్వండి. నో నాట్ ఎడిట్, న్యూ. క్లిక్ ఆన్ న్యూ అని ఇచ్చిన తర్వాత డన్. ఇప్పుడు సేవ్. ఓకే మ్యావెన్ అనేది నువ్వు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసేస్తావు నీ ల్యాప్టాప్లో. ఓకేనా? ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి Maven, what is the comment to check the Maven version? Maven is not recognized. In environment variable and as it is steps following, but still it is not recognized. And ఎందుకంటే జావా లేదు కాబట్టి
ఇప్పుడు నేను జావా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీరు చెప్పండి. సపోజ్ మీరు అబ్జర్వ్ చేసే లేదో మ్యావెన్ కి నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ అలాంటి కమెంట్ ఎక్కడ వాడలే. మ్యావెన్ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ అనేది ఎక్కడ నేను పెట్టలే. సో జావాకి అయితే పెట్టాను కాబట్టి ఇన్స్టాల్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే సి ప్రోగ్రామ్ ఫైల్స్ లో 86 లో కానీ ప్రోగ్రామ్ ఫైల్స్ లో కానీ వెళ్తుంది. మీరు ఏం డౌన్లోడ్ చేసుకున్నా సరే అందులోకి వెళ్తుంది సేమ్ అదే పార్ట్. దిస్ పీసీలోకి వెళ్దాం. ఇప్పుడు నేను సిలోకి వెళ్తా. కొంతమందికి ఇది జావా అనేది ప్రోగ్రామ్ 86 లో రావచ్చు లేదా ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి రావచ్చు. ఎక్కడ వచ్చినా నో ప్రాబ్లం. మీకు ఎక్కడికి వస్తుందో ఆ పాత్ తీసుకోండి. ఇప్పుడు మనం చెక్ చేస్తాం ప్రోగ్రామ్ ఫైల్స్ లో చెక్ చేస్తాం. ఇక్కడ జావా చెక్ చేయండి, ఇక్కడ ఉంది. ఓకేనా, మీకు 86 లో ఉంటే యూ కెన్ గో దేర్. జావాకి వెళ్తున్నాం. సేమ్ జేఆర్ఈ అని ఉంది, జేడీకే అని ఉంది. గో విత్ జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ చెప్పండి సార్ స్టెప్స్. ప్రాసెస్ కాపీ దిస్ వన్. నెక్స్ట్ సందీప్. ఓకే ఓకే, అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్. అసలు ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ ఓకే, ముందు చూపలే, నో ప్రాబ్లం. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. నెక్స్ట్ ఓకే, న్యూ. ఇక్కడ ఓకే, ఈ పాత్ నేను చెప్తా. జావా అండర్ స్కోర్ హోమ్ అని ఇవ్వండి. ఓకేనా, జావా అండర్ స్కోర్ హోమ్. నెక్స్ట్ ఎస్. నెక్స్ట్ సెకండ్ ఓకే ఓకే, ఎడిట్ కొట్టినా ఓకే, డబుల్ క్లిక్, నో ప్రాబ్లం, ఎనీథింగ్. నెక్స్ట్ న్యూ. ఓకే ఓకే, ఈ పాత్ తీసుకోమన్నా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇదేది జావా. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఐ విల్ గో అగైన్. ప్రోగ్రామ్ ఫైల్స్ జావా ఇన్సైడ్ ఈ పాత్రలోకి వెళ్తున్నాను. ఓకేనా, ఫస్ట్ బిన్ లోపలికి వెళ్ళి తీస్తున్నాను రెండోది. ఓకే డన్. ఇక్కడ చూద్దాం. జస్ బ్రో వెంకట్, సిస్టమ్ వేరియబుల్స్ ఎలా సెట్ చేయాలి జావాకి? పాత్ డబుల్ క్లిక్ ఇచ్చుకున్నా. నెక్స్ట్ న్యూ. ఎస్. ఓకేనా, ఇప్పుడు చెక్ చేసి ఇప్పుడు జావా ఇందాక జావా ఐఫెన్ వెర్షన్ కొట్టండి. ఓకే, ఏదైనా పర్లేదు. ఓకేనా, జావా కూడా జావా ఐఫెన్. అరే ఎందుకు ఇంకా రావట్లే అని మీరు కంగారు పడకూడదు. ఓకేనా, మా ట్రైనర్ ఏదో రాంగ్ చెప్పాడని కంగారు పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఓపెన్ ఏదైతే ట్యాబ్స్ ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసేయండి ఒకసారి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ కమెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే ఆ చేంజెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా, ఫ్రెష్ కమెంట్ ప్రాంప్ట్. జావా ఐఫెన్ వెర్షన్. సో ఇంతసేపు తీసుకున్నదంటే దానికి అర్థం ఏంటి సందీప్? వెనకాల వస్తుందని కదా, వస్తుంది. నెక్స్ట్ మ్యావెన్ ఐఫెన్ వెర్షన్. ఎస్, నేను మ్యావెన్ వచ్చేసి D డ్రైవ్ లో ఇన్స్టాల్ చేశాను, జావా పాత్ వచ్చేసి C డ్రైవ్ లో. సో రెండింటికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నో 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 నో, అది పర్లే. మ్యావెన్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్. ఒక్కసారి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం అంతా కరెక్ట్గా సెట్ చేసామా లేదో ఒకసారి చూసేద్దామా? సో మెథడ్ అయితే ఇదే, నో ప్రాబ్లం, విల్ సీ. వేర్ ఇస్ డి డెవాప్స్ సాఫ్ట్వేర్స్. ఇది ఇప్పుడు మనకి చేశారు కదా. ఇప్పుడు ట్రబుల్ షూటింగ్ అనమాట. ట్రబుల్ షూటింగ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇన్స్టాలేషన్స్ ఎవరైనా చేస్తారు, ట్రబుల్ షూట్ ఎవరు చేస్తారు? నో 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 నో, మీరు అబ్జర్వ్ చేసారు సరే, మ్యావెన్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే అసలు ఇన్స్టాల్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఆప్షన్ ఉందా మనకి? ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇది ఈ మెథడే. ఓకేనా, నో ప్రాబ్లం, విల్ ట్రబుల్ షూట్ దిస్ వన్. చాలా సింపుల్ ఇది. అపాచీకి వెళ్ళాను, జస్ట్ ఈ పాత్ తీసుకుంటున్నాను ఫస్ట్. ఓకేనా, ఐ విల్ టేక్ దిస్ వన్. దిస్ పీసీ. నో నో నో, మ్యావెన్ అండర్ స్కోర్ హోమ్. ఒకసారి ఆ పాత్లోకి వెళ్ళిన ఫైల్ ఎక్స్ప్లోరర్ లో. Yes. మ్యావెన్ ఎస్ ఎస్ D డ్రైవ్ కదా. ఎస్. ఒకసారి బ్యాక్ డెవాప్స్ సాఫ్ట్వేర్స్ దగ్గర. ఇవి రెండు వచ్చినాయి అని చూస్తున్నారా? డెవాప్స్ సాఫ్ట్వేర్స్ దగ్గర
ఎక్స్ట్రా అవుతుంది ఒకటి ఎక్స్ట్రా హలో చెప్పండి. సో బిన్లోకి వెళ్ళేటట్టు ఒక పార్ట్, నెక్స్ట్ బిన్ బయట నుంచి ఒక పార్ట్, లోపల నుంచి ఒక పార్ట్ తీద్దాం. ఏదో చిన్న స్పేసెస్. నెక్స్ట్ ఓకే, డన్. లాస్ట్ లో ఓకే ఓకే, నేను మ్యావెన్ డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటా. ఓకే, డన్. ఈ పాత్ నేను డిలీట్ చేస్తాను. ఏదైతే ద మ్యావెన్ పాత్స్ ఉందో అది డిలీట్ చేసుకొని మళ్ళీ నేను ఫ్రెష్గా చేస్తున్నాను. నో ప్రాబ్లం. చూద్దాం. ఓకేనా? డన్. సేవ్ ఇట్. ఓకే, క్లోజ్ ఎవ్రీథింగ్. నౌ ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్. maven hyphen సో డన్. మ్యావెన్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇక్కడ మనం ఏం ట్రబుల్ షూట్ చేసాం అంటే ఏం లేదు, సంథింగ్ ఏదో స్పేస్ ఏదో కొద్దిగా మిస్ అయ్యి ఉంటుంది, ఆ స్పేస్ వల్ల. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారు కదా. సో సపోజ్ అంటే సపోజ్ ప్రాక్టీస్ చేస్తారు కదా, సందీప్ ప్రాక్టీస్ అని ఇలాగ ఇచ్చినా మీకు అవ్వదు. ఓకేనా? ఇలా ఇచ్చిన అవ్వదు. సపోజ్ ఏంటంటే ఈ స్పేస్ అనేది ఇవ్వకూడదు మధ్యలో. మీరు నా ఫోల్డర్స్ ఎక్కడైనా అబ్జర్వ్ చేసారు చూడలేదు చూడండి, సంథింగ్ ఐఫైనల్ కానీ ఏదైనా ఇస్తారు, స్పేస్ అది ఇచ్చినా సరే మీరు జావా హోమ్ సెట్ చేసినా మ్యావెన్ హోమ్ సెట్ చేసినా స్పేస్ అది రికగ్నైజ్ చేయదు, మీకు జావా అనేది ఇన్స్టాల్ అవ్వదు. ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ పార్ట్ చూడాలి. ఓకేనా? ఏదో ఐఫైన్ లేదా కంటిన్యూగా లెటర్ తీసుకోవడం సంథింగ్ ఇలా చెప్పండి. సో డన్ గైస్, ఇక్కడ దాకా మీరు సక్సెస్ఫుల్గా చేశారు. ఇక్కడ దాకా ఏం డౌట్స్ ఉన్నాయా కృష్ణ? జావా ఇక్కడ దాకా నేనేం చేయలేదు. జావా అంటే మ్యావెన్ అంటే బిల్డ్ టూల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ 2 పాయింట్స్ చెప్పాను. నెక్స్ట్ జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పాను, మ్యావెన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పాను, ఒరాకిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా సెట్ చేయాలి రెండింటికి. ఓకేనా? సో సింపుల్. అండ్ ఓకే ఓకే ఓకే, డన్ డన్. ఇప్పుడు సపోజ్ ఇది చూడండి, యాంట్ అనేది కూడా ఇది ప్రీవియస్గా ఇది ప్రజెంట్ ఇప్పుడు మ్యావెన్ వాడుకుంటున్నాం మనం బిల్డ్ టూల్ కింద. దీని ముందు ఉండేది యాంట్ లేదా గ్రాడెల్ అనేది ఉండేవన్నమాట. సో సపోజ్ దానికి దీనికి డిఫరెన్స్ అంటే సంథింగ్ ఇందులో ఫోల్డర్ స్ట్రక్చర్స్ అవి ఇస్తున్నాడు, మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు, కంపైల్ చేసుకోవచ్చు, అంతా ఈజీగా అవుతుంది అనమాట. అంటే ఎలాంటి ఫోల్డర్ స్ట్రక్చర్స్ అయినా మనకి ఇందులో అవైలబుల్లో ఉంది, అందులో లిమిటెడ్ ఉంది. మేము యాంట్ అనేది అసలు వాడలేదు, బట్ ప్లస్ సైడ్ ఉంది. ఓకేనా? డైరెక్ట్ మ్యావెన్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అంతా మ్యావెనే వాడుకుంటున్నారు. ఓకేనా? ప్రజెంట్ ఇప్పుడు మీరు సోర్స్ కోడ్ వాట్ ఇస్ మీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఏంటి? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఏంటి బ్రో? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ నో, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. సో మనం నా రోల్ ఏం నేర్చుకున్నాం మరి? గిట్ ఈజ్ ఏ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్. సోర్స్ కోడ్ అనమాట, కోడ్ మేనేజ్ చేసుకున్నది. ఎస్విఎన్ వాడుకుంటే ఎస్విఎన్ ఈజ్ యువర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్, గిట్ వాడుకుంటే గిట్ ఈజ్ యువర్. ఓకేనా? స్టోరేజ్ సింపుల్. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? సెంట్రలైజ్ డిపాజిటరీ టూల్ ఎస్విఎన్ ఉంది. ఎస్విఎన్ నుంచి గిట్. ప్రజెంట్ గిట్ ల్యాబ్స్ ఇలాంటివి చాలా వచ్చేస్తున్నాయి. సో గిట్ అనేది పెయిడ్ వెర్షన్, గిట్ ల్యాబ్ అనేది ఫ్రీ వెర్షన్ అనమాట. సో అది రీసెంట్గా మేము ఇంప్లిమెంట్ చేసాం కానీ బట్ అందులో మూవ్ చేయడానికి కొద్దిగా సాహసించలేదు, ఎందుకంటే అదే ఫ్రీ వెర్షన్. ఇప్పుడు మన కోడ్ కదా సెక్యూరిటీ ఇప్పుడు కొత్తగా అడాప్ట్ చేసుకున్నారు సంథింగ్ అయినా గిట్ ల్యాబ్ ఇలా వస్తాయి. నో ప్రాబ్లం. ఇది గిట్గానే నేర్చుకుంటే మిగతావన్నీ కూడా ఇంకా నార్మల్. గిట్ ల్యాబ్ ఏం చూసుకున్నా నో ప్రాబ్లం. సో గైస్ ఇక్కడ దాకా మీకు ఉన్నారు. ఇప్పుడు డెవలపర్స్ నా కోడ్ చూసారు కదా, ఎస్ఆర్సి ఫామ్ ఇవన్నీ ఎలాగ వస్తున్నాయో అవన్నీ మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. నేను ఒక జార్కే క్రియేట్ చేస్తా, ఒక వార్కే క్రియేట్ చేస్తా, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం విన్నారో ఏం ప్రాక్టీస్ చేశారో అనేది తెలిసిపోతుంది రేపటి నుంచి. ఓకేనా? సో విల్ సి. మన ఫోల్డర్ ఇది మన డి డ్రైవ్లో ఉందా, ఈ DevOps 6 ఇదే కదా. డన్, విల్ గో విత్ దిస్ DevOps 6 అండ్ ఐ విల్ గో విత్ మ్యావెన్. ఓకేనా? డన్. ఇవన్నీ ఇంకా మనకు అనవసరంగా తీసేస్తున్నాను.
మ్యావెన్. ఓకే, మ్యావెన్ ఎఫ్ఎస్. ఎఫ్ఎస్ అంటే ఏంటి? ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకేనా, ఎఫ్ఎస్ ఫోల్డర్ స్ట్రక్చర్ అని నేను రీనేమ్ చేసుకున్నా. ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఎలా క్రియేట్ చేయాలో, అంటే సపోజ్ మన ప్రాజెక్ట్స్ ఎన్ని ఫోల్డర్ స్ట్రక్చర్ 12 సర్వీసెస్ ఉన్నాయి. 12 వాటికి ఫోల్డర్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేద్దాం ఒక్కొక్కటి. ఫండ్స్ ట్రాన్స్ఫర్, రీఛార్జ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్, సంథింగ్ డీమార్ట్ అకౌంట్స్, ఇవన్నీ ఫస్ట్ దానికి నేను చేస్తాను. చూడండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాత్రలోకి వెళ్ళి సిఎండి అని కొట్టండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ దిస్. ఇలా మీకు వస్తుంది. మ్యావెన్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ మీరు క్రియేట్ చేయాలంటే 2500 ఎన్నో ఉన్నాయని చెప్పాను, 2500 ప్లస్. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్స్ అన్ని నీ లోకల్ ల్యాప్టాప్లోకి రావాలంటే ఒక కమాండ్ వాడాలి. మ్యావెన్ ARCHETYPE మ్యావెన్ ఆర్కిటైప్ జనరేట్. ఓకేనా, మ్యావెన్ ఆర్కిటైప్ ఆ ఫోల్డర్ స్ట్రక్చర్స్ అన్ని జనరేట్ చేయమని ఇండైరెక్ట్ గా దీనికి చెప్తున్నాను. సో ఇది ఏం చేస్తుందో చూద్దాం. స్పేస్ ఇవ్వకూడదు. ఓకేనా, మ్యావెన్ ఆర్కిటైప్ జనరేట్, ఇదే స్పెల్లింగ్. ఎంటర్ దిస్ కమాండ్ హియర్. ఎస్ ఇదా. సో ఓకేనా, సో ఇది ఏం చేస్తుందో చూడండి గైస్. ఓకేనా, ఇది బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుందో చెప్తారు ఎవరైనా? ఏమవుతుంది బ్యాక్గ్రౌండ్ లో? సందీప్, సెంట్రలైజ్ రిపోజిటరీ కనెక్ట్ అవుతుంది చెప్పు. బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది ఇది? ఎస్, కరెక్ట్. ఇది బ్యాక్గ్రౌండ్ లో అనేది ఇప్పుడు సెంట్రలైజ్ రిపోజిటరీ కనెక్ట్ అవుతుంది. సెంట్రలైజ్ రిపోజిటరీ కనెక్ట్ అవి ఆ 2500 2000 ఆ ప్రాజెక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. ప్రాజెక్ట్ సక్సెస్ కదా ప్రెసెంట్ నేను కొట్టింది, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది. So అలాగే plugins products is also available in central repository. Along with plugins. Yes. I think something wrong. So we'll do one thing. 1 minute. We'll pause this one once. సో గైస్, ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఒకసారి ఆపాను. అండ్ డిఫాల్ట్ మ్యావెన్ మీకు ఇన్స్టాల్ అయిన వెంటనే ఒక లోకల్లో ఆ ఫోల్డర్ స్ట్రక్చర్స్ అన్ని లోకల్ సెంట్రలైజ్ రిపోజిటరీ, లోకల్ రిపోజిటరీ అని చెప్పాను కదా, ఆ లోకల్ రిపోజిటరీ పాత్ ఎప్పుడో ఒకసారి మనం చూపిస్తాను. సిలోకి వెళ్ళండి. మీ యూజర్స్, మీ నేమ్ డెల్ అంటే మీ పేరుతో మీకు ఒక నేమ్ క్రియేట్ అవుతుంది, గో విత్ డెల్. ఇక్కడ .m2 అని ఉంది కదా, .m2 అనేది సెంట్రలైజ్ రిపోజిటరీ. నో ఐఎమ్ డిలీటింగ్ దిస్ వన్. లోకల్ రిపోజిటరీలో చాలా స్టోర్ అయిపోయినాయి. ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ దిస్ వన్. ఒకటి అంటాను. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఫస్ట్కి వచ్చండి. సపోజ్ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేస్తానా, నో ప్రాబ్లం. ఐ విల్ ఓపెన్ మై కమాండ్ ప్రాంప్ట్. E6 మ్యావెన్ ఎఫ్ఎస్ ఇక్కడ ఓపెన్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్ మ్యావెన్ ఆర్కిటైప్ జనరేట్. ఓకేనా, జస్ట్ ఇప్పుడు చూద్దాం. ఇందాక మీకు సెంట్రలైజ్ రిపోజిటరీ కనెక్ట్ అవుతున్నట్టుగా, డౌన్లోడ్ అవుతున్నట్టుగా ఎందుకు చూపించట్లేదు? ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మీకు చూపించట్లేదు. చూడండి గైస్, ఇప్పుడు చదవండి. ఇది డౌన్లోడింగ్ ఫ్రమ్ సెంట్రల్ రిపోజిటరీ నుంచి కనెక్ట్ అవుతుంది. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్స్ అన్ని నా లోకల్ ల్యాప్టాప్లోకి తెస్తుంది. సో చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, పామ్ అని వస్తుంది, లేదా జార్ అని వస్తుంది. ఓకేనా, జార్ ఫైల్స్, వార్ ఫైల్స్, జావా ప్రాజెక్ట్స్, వెబ్ అప్లికేషన్ ప్రాజెక్ట్స్, ఇలా నెంబర్ ఆఫ్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఇందులో అవైలబిలిటీ అవుతాయి. మీ ప్రాజెక్ట్స్ని బట్టి వాళ్ళు బేస్ ఇమేజ్ నెట్వర్క్ ఉండాలి. సెంట్రల్ రిపోజిటరీ కనెక్ట్ అవ్వాలి, నెట్వర్క్ ఉండాలి.
ఓకే. సో అండి ఆ ఫాల్ట్ ఎందుకు ఎంత టైం పడుతుందంటే ఫాల్ట్ సక్సెస్ అని డౌన్లోడ్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో, నో ప్రాబ్లం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. వాటర్ అవుతారా? సో ఫస్ట్ టైం కాబట్టి ఇంత టైం పడుతుంది. మళ్ళీ సేమ్ మ్యావెన్ ఆర్కిటెక్ట్ కాలేజ్ జనరేట్ కొడితే ఇంత టైం పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని లోకల్లో ఒక పాత్ర పెట్టేసుకుంటుంది. కమెంట్ ఒకసారి చూపించండి. చూడండి బ్రో. సో డన్ గైస్, మీరు అబ్జర్వ్ చేస్తే 2500 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకేనా? ఇది చూడడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, బట్ సింపులే. ఓకేనా? రియల్ టైంలో ఇదేం ఉండదు, బట్ బేస్మెంట్ వస్తుంది కాబట్టి మనం అబ్జర్వ్ చేయాలి. ఇందులో అరే చూడండి, ఆర్టిఫైట్ ఐడి సంథింగ్ ఏదో కొట్టుకుంటుంది, నెంబరింగ్ వేస్తుంది అనమాట. సపోజ్ ఇందులో నాకు ప్రజెంట్ ఏం కావాలి, జార్ కావాలా వార్ కావాలా? జార్ చూద్దామా? జార్ చూడండి, మీరు ర్యాండమ్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా మీకు జార్ కనబడుతుందంటే ఆ ప్రాజెక్ట్ నెంబర్ తీసుకుంటే మనకు జార్ ఫాల్ట్ స్ట్రక్చర్ వస్తుంది. సో గైస్ జార్ చూడండి, ఇక్కడ జార్ కానీ జావా కానీ నెంబర్ ఎంత? 2347. ఓకే, ఏదో ర్యాండమ్గా చేద్దాం పోనీ. 2346 ఎక్కడ ఉంది జావా? ఓకే డన్. ఓకేనా? సంథింగ్ ఏది చూద్దాం, 2346 అనే ప్రాజెక్ట్ చూద్దాం. ఈ ఫోల్డర్ సక్సెస్ అనే డెవలపర్స్ ప్రీడిఫైన్ వాళ్ళకుంటాయి, మనకేం అవసరం లేదు. మన క్లాస్ కావాలి కాబట్టి 2346. ఓకేనా? 2346. నెక్స్ట్ 2346లో కూడా ఇన్ని వెర్షన్స్ ఉన్నాయి, 35 వెర్షన్స్. 2346లో కూడా ఇన్ని వెర్షన్స్ ఉన్నాయి. ఈ వెర్షన్స్ మనకి ఏం తెలుస్తుంది, డిఫాల్ట్ గా యూ కెన్ గో విత్ ఎనీ వెర్షన్స్, లేదా మీ ఇష్టం నెంబర్ కొట్టండి. ఇఫ్ నాట్ ఎంటర్ కొట్టేయండి సరిపోతుంది, ఏదో తీసుకుంటుంది. ఈ ఫోల్డర్ స్ట్రక్చర్, ఈ 2346 యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ సెంట్రల్ రిపోజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. అరే గ్రూప్ ఐడి ఏంటి? ఓకేనా? ఆ గ్రూప్ అంటే ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు సపోజ్ పేటిఎంలో ఇప్పుడు నువ్వు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నావు, సపోజ్ ఐసిఐసిఐ కదా అనుకున్నావు, ఐసిఐసిఐలో ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఓకేనా? సంథింగ్ గ్రూప్ ఏంటంటే ఐసిఐసిఐ ప్రాజెక్ట్. ఓకేనా? ఇందులో ఎంటర్ చూద్దాం. ఆర్టిఫైట్ ఐడి, ఐసిఐసిలో ఆర్టిఫైట్ ఐడి ఏది కావాలి నీకు? జార్ వస్తుందా వార్ వస్తుందో ఉంటుంది కదా. నేను ఆర్టిఫైట్ ఐడి అంటే నేమ్ మనం డిఫైన్ చేయాలి. ఇది ఎలాగ నేమ్. ఓకేనా? సపోజ్ ఆ సర్వీస్ నేమ్ మనం ఇవ్వాలి. సపోజ్ ఇది ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఓకేనా? నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మిగతా సర్వీసెస్ అన్నీ ఇవ్వండి. ఎస్, ఓకేనా? ఫండ్స్ ట్రాన్స్ఫర్, స్నాప్షాట్ వెర్షన్స్ ఏమైనా జస్ట్ యూ కెన్ ఇగ్నోర్ దిస్ వన్. ప్యాకేజ్, డిఫైన్ ద వాల్యూ ఆఫ్ ప్యాకేజ్ ఇలా వస్తుంది అంటాడు. ఎస్, చూడండి నువ్వు మీ ప్రాజెక్ట్కి డిఫైన్ చేస్తావు కదా, ఈ డిఫైన్ చేసిన ఐటమ్స్ అన్ని ఇవన్నీ నా ప్రాజెక్ట్లో మీకు చూపించాను. స్నాప్షాట్ ఏంటి, ప్యాకేజ్ ఎలా వస్తుంది, ఇదంతా. ఓకేనా? ప్యాకేజ్ జారా వారా ఇవన్నీ వస్తుంది. డన్ బై. సో గైస్, ఇక్కడ మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ అని చూడండి, ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఇలా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తా. ఎస్ఆర్సి మెయిన్, జావా, ఐసిఐసిఐ యాప్, వెల్కమ్. ఓకే డన్, నో ప్రాబ్లం. ఇది సపోజ్ ఈ ఫార్మాట్ మీరు ఓపెన్ చేసుకోవాలంటే Notepad++ ఉండాలి. మీ ల్యాప్టాప్లో Notepad++ ఉండాలి. Notepad++ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. నోట్ 30 నిమిషాలు బ్రేక్ ఇచ్చి మళ్ళీ చెప్పనా, ఒక 30 మినిట్స్, ఇంకో 25 మినిట్స్ అలా క్లాస్ ఉంటుంది. కంటిన్యూ చేశానా? Notepad++ డౌన్లోడ్. ఎందుకంటే మధ్యలో మీరు
ఇంకో 10 నిమిషాలు సో గైస్ జస్ట్ ఈ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అన్నది ఎందుకు ఏ టాపిక్ దగ్గర ఎస్ ఇలా జస్ట్ ఈ ఫైల్స్ ఏమైనా ఉంటే మీరు ఓపెన్ చేయడానికి నోట్ ప్యాడ్ వాడుతున్నారు కదా, సంథింగ్ నోట్ ప్యాడ్ అయితే వాడుకుంటున్నారు కదా. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ అవి మనం ఓపెన్ చేయడానికి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఉంది. నోట్ ప్యాడ్ టైపే కొద్దిగా ఎక్స్టెన్షన్ అనమాట. ఇది జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఓపెన్ ఎనీ వెబ్సైట్. సో ఓకేనా, జస్ట్ ఏదో వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి, ఏదైనా పర్లేదు. జస్ట్ ఫ్రీ డౌన్లోడ్ అనుకుందా, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్తుంది, రైట్ క్లిక్ ఇవ్వండి, క్లిక్ ఆన్ 2 minutesలో ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా, ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేశారు. ఇది ఈ యాప్ వెల్కమ్లో జస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏం ప్రోగ్రామ్ ఉందో అంటే డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఏదో ఉందని చెప్పాను కదా, జస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ ఇఫ్ యూ రైట్ క్లిక్ దిస్ వన్ ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే ఆప్షన్ వస్తుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత. దాంతో నేను ఓపెన్ చేస్తున్నాను. ఏంటి ఓపెన్ అవ్వట్లేదు. ఎస్, సో చూసారా సంథింగ్ ఏదో వెల్కమ్ ప్రోగ్రామ్, వెల్కమ్ హోమ్ సంథింగ్ ఇలాంటిది ఏదో బేసిక్ ప్రోగ్రామ్ ఉంది. ఇలా ఏంటంటే బేసిక్ థింగ్స్ ఉంటే డెవలపర్ వాడికి తగ్గట్టుగా కోడ్ అనేది మార్చుకొని గిట్ హబ్లో పెట్టుకుంటాడు. గిట్ హబ్లో పెట్టిన కోడ్ వీడు కోడ్ పెట్టాడు కదా, సపోజ్ ఈ కోడ్లో నేను ఎటువంటి మోడిఫికేషన్ నేను చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే కోడ్ గురించి మనకు ఐడియా లేదు కాబట్టి. ఇప్పుడు ఈ కోడ్ ఏదో డెవలపర్ మోడిఫై చేసేసాడు అనుకుందాం. ఈ డెవలపర్ కోడ్ మోడిఫై చేసేసాడు అనుకుందాం. చేసిన దానికి ఈ కోడ్ కరెక్ట్గా ఉందా లేదా నేను టెస్ట్ చేయాలి, ఈ కోడ్ కరెక్ట్గా ఉందా టెస్ట్ చేసుకోవాలి, వ్యాలిడేట్ చేసుకోవాలి, కంపైల్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో దానికి మనం చూద్దాం. ఇప్పుడు వి విల్ గో విత్ దిస్ మై డాక్యుమెంట్. గ్యాప్ ఇచ్చేసరికి ఇది కూల్ అయిపోయింది. ఓకేనా, డన్. డౌన్లోడ్ జావా చూడండి, మీకు క్లియర్గా డాక్యుమెంట్ అంతా మెన్షన్ చేస్తాను, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి. ఈ డాక్యుమెంట్ ఫాలో అయినా 1 hourలో నేర్చుకోవచ్చు మీరు. మ్యావెన్ గోల్స్ అనేది మనం పాస్ చేయాలన్నమాట. మ్యావెన్ గోల్స్ ఏంటంటే, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా దాని డిపెండెన్సీస్ అని మనం టెస్ట్ చేయడానికి వాడైతే మ్యావెన్ గోల్స్ అనేది 6 to 7 ఉంటాయి. విల్ గో 1 by 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి మ్యావెన్ గోల్స్ అని అడుగుతాడు ఇంటర్వ్యూలో. వాట్ ఆర్ ద మ్యావెన్ గోల్స్ అంటే జస్ట్ వ్యాలిడేట్, కంపైల్, టెస్ట్, ప్యాకేజ్, వెరిఫై, ఇన్స్టాల్ అండ్ డిప్లాయ్. ఇవన్నీ మ్యావెన్ గోల్స్ అనమాట. వ్యాలిడేట్ అంటే ఏంటి, డెవలపర్ రాసిన తర్వాత ఆ కోడ్ని వ్యాలిడేట్ చేసుకోవడం. నెక్స్ట్ కంపైల్ చేయడం అంటే క్లియర్గా మెన్షన్ ఇచ్చాడు, కంపైలింగ్ ద సోర్స్ కోడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, కంపైల్ చేయడం. నెక్స్ట్ టెస్ట్ అంటే టెస్ట్ ద కంపైల్ సోర్స్ కోడ్, టెస్ట్ చేయడం. ఇవన్నీ 1 word డెఫినేషన్స్. ప్యాకేజ్ క్రియేట్ చేయడం, వెరిఫై చేయడం, ఇన్స్టాల్ చేయడం. మనం రియల్ టైంలో వాడేది ఇన్స్టాల్ అనే ఒకే ఒక కమాండ్ వాడతాం. ఇన్స్టాల్ అనేది వాడితే ఈ పైనుండి ఏవైతే ఉన్నాయో స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా చేసేసి మనకి జార్ ఫైల్, వార్ ఫైల్ కూడా క్రియేట్ చేసేస్తుంది ఈ ఒక కమాండ్ వాడుకుంటే. బట్ ఒక్కొక్క కమాండ్ గురించి మీకు ఇన్డెప్త్గా తెలియాలి కాబట్టి జస్ట్ 1 word ఆన్సర్స్. వ్యాలిడేట్ ఏంటి, కంపైల్ ఏంటి. ఇది అఫీషియల్ సైట్ అనమాట. అఫీషియల్ సైట్ నుంచి ఆ లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెవలపర్ కోడ్ రాశాడు కదా, ఒకసారి వ్యాలిడేట్ చేస్తాను కరెక్టా కదని. ఆడు మోడిఫై చేసిన తర్వాత నేను వ్యాలిడేట్ చేస్తున్నాను అనుకుందాం. సపోజ్ ఇది ఉంది కదా, ఎస్ఆర్సి ఏదో ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని టెస్ట్ చేస్తాను. ఓకేనా, ఈ ప్రాజెక్ట్ని టెస్ట్ చేస్తాను. ఓకేనా, సో కమాండ్ ఏంటి, MVN వ్యాలిడేట్, VALIDATE వ్యాలిడేట్. ఓకేనా, MVN వ్యాలిడేట్. విల్ సి బిల్డ్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు ఈ గోల్స్ ఎక్కడ పడితే అక్కడ పాస్ చేయకూడదు. ఓకేనా, ఆ ప్రాజెక్ట్ని, ఆ గోల్స్ని ఎక్కడ పడితే అక్కడ పాస్ చేయకూడదు. మీకు pom.xml ఎక్కడైతే ఉందో ఆ పాత్రలోకి వెళ్ళే మీరు గోల్స్ పాస్ చేయాలి. వేరే చోట ఎక్కడ చేసినా సరే అది టెస్ట్ కూడా అవ్వదు. ఓకేనా, ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ అదే కమాండ్ కొడుతున్నా, MVN వ్యాలిడేట్.
సో కానీ డౌన్లోడింగ్ ఫ్రమ్ అంటే ఈ ప్రాజెక్ట్ని వ్యాలిడేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది, సెంట్రల్ రిపోజిటరీకి. సెంట్రల్ రిపోజిటరీ నుంచి అయ్యి ఆ ప్రాజెక్ట్ అంతా వ్యాలిడేట్ చేస్తుంది. లెట్ ఇట్ వ్యాలిడేట్ బిల్డ్ సక్సెస్. ప్రాజెక్ట్ డెవలపర్ మాడిఫై చేశాడు కదా, అంతా వ్యాలిడ్గానే ఉంది. ఈసారి నెక్స్ట్ వేర్ ఇట్ ఈస్ నెక్స్ట్ గోల్ ఏంటండి, కంపైల్ చేస్తుంది, టెస్ట్ చేయడం, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అనమాట. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇన్స్టాల్ అనే కమెంట్ కొడుతున్నాను. ఇన్స్టాల్ అనే కమెంట్ కొడితే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అవుతుంది. అండ్ నాకు జార్ ఫైల్ వార్ ఫైల్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇంకా ఏమి రాలేదు ఇంకా, ఓకేనా. ఎప్పుడైతే మీరు టెస్ట్ చేస్తారో ఇక్కడ టార్గెట్ డైరెక్టరీ ఒకటి క్రియేట్ అవుతుంది. టార్గెట్ డైరెక్టరీ క్రియేట్ అయ్యి ఈ అవుట్పుట్ అంతటిని ఒక జార్ ఫైల్ వార్ ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు సేమ్ కమెంట్ చూద్దానండి, సిఎండి ఎంవిఎన్ ఇన్స్టాల్ అని కమెంట్ పడుతున్నాను, ఓకేనా. ఎంవిఎన్ ఇన్స్టాల్. ఇప్పుడు ప్యారలల్గా మనం అబ్జర్వ్ చేద్దాం, ఇవి రెండు అబ్జర్వ్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఇన్స్టాల్ అనే కమెంట్ కొట్టినప్పుడు మళ్ళీ సెంట్రల్ రిపోజిటరీ కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవుతుంది. ఇందాక వ్యాలిడేట్ ప్లగిన్స్ తెచ్చుకుంది. ఇన్స్టాల్ అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా, విల్ సి. డౌన్లోడింగ్ ఫ్రమ్ సెంట్రల్, సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే ఇది వ్యాలిడేట్ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఇన్స్టాల్ చేయడానికి ఇది ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 10 minutes 15 minutes పడుతుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే నేను ఆటోమేషన్ చేసినప్పుడు బిల్డ్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్కి 10 minutes 15 minutes చెప్తే మనం చెప్పలేను, ఆటోమేషన్ నాకు ఇబ్బంది అవుతుంది చేయడానికి, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తారు కదా, ఇలా క్లీన్ ఇన్స్టాల్ కొట్టినప్పుడు ఏదైతే 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో లెస్ దాన్ 5 minutes అవుతుందో ఆ ప్రాజెక్ట్స్ని మీరు తీసుకోండి. అర్థవుతుందా. ఇలా ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, నాకు ఇప్పుడు 10-15 minutes పడుతుందండి. ఇది గిటబ్లో పుష్ చేస్తారు. నేను జెన్కిన్స్ యూజ్ చేసి ఆటోమేషన్ చేస్తాను. ఆటోమేషన్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్కి 15 నిమిషాలు చూపిస్తే ఇంక మనం ఏం క్లాసులు చెప్పుకుంటాం. ఏదైతే చిన్న ప్రాజెక్ట్ 5 minutes 10 minutes 2 minutes తీసుకుంటుందో ఆ ప్రాజెక్ట్ నాకు గిటబ్లో పంపించండి. ఇది నాకు మోర్ దెన్ టైం పడేస్తుంది, బట్ నాకు ఇది అవసరం లేదు, ఇంకా నేను ఇగ్నోర్ చేసేస్తాను. ఇది ఇంకో ప్రాజెక్ట్ చెక్ చేస్తాను, ఓకేనా. బట్ శాంపుల్గా ఇది ఎలా ఉండదో మీకు ఐడియా చూపించేస్తాను నేను. మీతో మీరు రూమ్కి వెళ్ళినప్పుడు రేపు క్లాస్కి వచ్చే లోపల అవి 6 ఇవి 6 చేయండి. ఇఫ్ నాట్ రేపు వర్షం పడిపోతాయి, అంతేనా. ఇప్పుడు ఇది చూస్తుంది కదా మనకి, ఇక్కడ మనకు లాస్ట్లో బిల్డ్ సక్సెస్ అని వస్తుందండి. బిల్డ్ సక్సెస్ ఇప్పుడు 10 నిమిషాలకి 20 నిమిషాలు అంటే ఏది ఎంత టైం పట్టిందో మీకు చూపిస్తుంది ఇక్కడ, ఓకేనా. ఏది తక్కువ టైం తీసుకుంటుందో జస్ట్ అది ఇవ్వండి. సో ఇట్స్ టేకింగ్ మోర్ టైం అండి, ఓకేనా. విల్ సి. బట్ శాంపుల్ ఎంత టైం పట్టినా పర్లేదు, ఐ విల్ గో విత్ దిస్ ప్రాజెక్ట్. మీరు అయితే మాత్రం రేపు మీరు ఎలా చేస్తారంటే రేపైనా కొద్దిగా ఈ రోజు నైట్ నుండి గ్రూప్లో కొద్దిగా మెసేజ్ చేయండి. అంటే గ్రూప్ నెంబర్ ఫోల్డర్ స్ట్రక్చర్ 2 చిన్నది ఉంది, లేదా 100 చిన్నది ఉంది, 500 చిన్నది ఉంది. వీళ్ళు మీరు షేర్ చేసుకుంటే మీరు టైం వేస్ట్ చేసుకునే కన్నా ఆ నెంబర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. స్ట్రక్చర్ పెద్దది, ఓకేనా. ఈ స్ట్రక్చర్ పెద్దది, ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ నాకు వద్దు, ఇంకో ఫోల్డర్ స్ట్రక్చర్, ఇవి రెండు సెలెక్ట్. సపోజ్ కంపైలర్ మీకు అలా మీరు చేసినప్పుడు ఎర్రర్స్ అవి వస్తాయండి, బిల్డ్ ఫెయిల్యూర్స్ అవి వస్తాయి, ఓకేనా. బిల్డ్ ఫెయిల్యూర్స్ అవి వస్తే ఆ ప్రాజెక్ట్ వదిలేయండి ఒకవేళ మీకు బిల్డ్ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఎందుకంటే అయిపోతుంది జస్ట్ ఇక్కడికి గైస్ మీరు ఒకసారి చూడాలి, మీరు మిస్ అయిపోతున్నారు ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసలేదా టార్గెట్ డైరెక్టరీ అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చింది ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ నేను 743 క్రియేట్ చేస్తే 84కి బిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు ఫోల్డర్ స్ట్రక్చర్ అంటే టార్గెట్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటి, ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా ఒక ప్యాకేజ్ కింద రాబోతుంది. ఇప్పుడు టార్గెట్ లోపలికి వెళ్దామా,
టార్గెట్లో ఇప్పుడు ఇంకా నాకు ఏమి రాలేదు విత్ స్టీ అంటే ఇంకా కంపైల్ అవుతుంది అనమాట. ఎవరు చెప్పారు ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కోడ్? సో ఇట్స్ ఓకే, బట్ చూద్దాం. అంటే 3 ఫోల్డర్స్ వచ్చాయి. మీకు 3 వచ్చినాయా? క్లాసెస్, జనరేటెడ్ సోర్సెస్, మ్యాప్ స్టేటస్. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు వస్తున్నాయి. దీంతో పాటు మనకు ఇప్పుడు వస్తుంది అనమాట ఒక బార్ ఫైల్. చూద్దాం, టెస్ట్ క్లాసెస్ ఏదేదో వస్తుంది. ఐ విల్ ఇగ్నోర్ దిస్ ప్రాజెక్ట్. ఇది మన గిటబ్లోకి నేను పుష్ చేస్తాను, మీరు చేసినప్పుడు ఏం చేయొద్దు, ఓకేనా? రేపు అందరూ కలిసి చేసేయండి ఒకసారి, ఓకేనా? ఒక్కొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ కాదు, 100 ఫోల్డర్ స్ట్రక్చర్ని ఒకసారిగా పంపించండి. ఓకే గైస్, అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ జార్ ఫైల్ వార్ ఫైల్ వస్తుందండి, అంతే, ఓకేనా? అది మన టార్గెట్. మీన్ వైల్గా ఇప్పుడు సపోజ్ జార్ వస్తుంది, వార్ వస్తుంది. మ్యాక్సిమం జావా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి జార్ వస్తుంది. వార్ ఫైల్ కూడా చూపిస్తాను. సో బ్రో, ఇది ఒకసారి మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు బాగా. ప్రతిసారి జార్ ఎక్కడ ఉంది, వార్ అంటే ఫోల్డర్ స్ట్రక్చర్ కమెంట్ కొట్టినట్టే అంత వేల కమెంట్స్లో మీరు ఎత్తుకోవడానికి మీకు ఇబ్బందే కదా, అవును కదా? జస్ట్ ఆ ఫోల్డర్ స్ట్రక్చర్స్ 2500 ఏవైతే ఉన్నాయో అది ఒక అవుట్పుట్లో ఫైల్లో సేవ్ చేసేస్తా. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్స్ నెంబర్స్ అయ్యి ఉన్నాయి కదా, అవి ఒక ఫైల్లో డౌన్లోడ్ చేస్తా. నెక్స్ట్ మీరు జార్ కావాలన్నా వార్ కావాల్సిన కంట్రోల్ నోట్ ప్యాడ్ ప్లస్ ఓపెన్ చేసి కంట్రోల్ F ఓపెన్ చేసి జావా ప్రాజెక్ట్ లేదా వెబ్ అప్లికేషన్స్ ఇలా కొడితే డైరెక్ట్గా నెంబర్స్ మీకు వస్తాయి ఎంటర్ చేసుకోవడానికి. అది ఇప్పుడు నేను ఏం చెప్పిస్తున్నాను అంటే ఎంటైర్ ఫోల్డర్ స్ట్రక్చర్ని ఒక అవుట్పుట్ ఒక ఫైల్లో సేవ్ చేయాలంటే కమాండ్ ఏంటో చూపిస్తున్నాను. maven archetype generate ఈ అవుట్పుట్ వస్తుంది కదా, ఒక 2500 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, అవన్నీ ఒక ఫైల్లో సేవ్ చేయాలి. ఫైల్లో సేవ్ చేయాలంటే గ్రేటర్ దాన్ అవుట్పుట్ గ్రేటర్ దాన్ పెట్టి నెక్స్ట్ F ఫోల్డర్ స్ట్రక్చర్ డాట్ అవుట్పుట్, ఓకేనా? అవుట్పుట్ సంథింగ్ ఏదో పెడతాను, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇక్కడ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్స్ అన్ని ఈ ఫైల్లో సేవ్ అయిపోతున్నాయి, ఓకేనా? డన్, సేవ్ అయిపోతున్నాయి అనమాట. సో గైస్ ఇక్కడ బిల్డ్ సక్సెస్ అనేది వచ్చింది, ఓకేనా? బిల్డ్ సక్సెస్ అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తానికి ఎంత పట్టింది? 5 minutes 27 పెట్టేసిన. ఈ ప్రాజెక్ట్స్ నాకు వద్దు, నాకు లెస్ దెన్ 3 minutes 2 minutes ఇఫ్ పాసిబుల్ లెస్ దెన్ 2 minutes ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. అలా మీరు ఇక్కడ ఇలా బిల్డ్ చేసినప్పుడు బిల్డ్ ఫెయిల్యూర్ అది వచ్చిందంటే కంగారేం పడవసరం లేదు. జావా పాత్ మ్యావెన్ పాత్ నీట్గా సెట్ చేసిన తర్వాత కూడా వస్తే ఆ ఫోల్డర్ స్ట్రక్చర్లో ఏదో ప్రాబ్లం అనమాట. డెవలపర్ మాడిఫై చేసిన తర్వాత సక్సెస్ వస్తుంది. అది మీరు అలా చేయండి. జస్ట్ FS చూద్దాం, ఫండ్స్ ట్రాన్స్ఫర్ టార్గెట్, ఓకేనా? ఇదే కదా ఈ టార్గెట్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వార్ ఫైల్ వచ్చింది. సో సపోజ్ మనం జార్ సెట్ చేసుకున్నాం కదా వార్ అంటే, బట్ ఓకే ర్యాండమ్గా మనం పిక్ చేసుకున్నాం. ఇది జావా ప్రాజెక్ట్ వార్ ప్రాజెక్ట్ అని మనకి ఏం తెలియదు కదా, ర్యాండమ్గా పిక్ చేసుకున్నాం, ఇది వచ్చింది. ఇప్పుడు ఇలాంటి నాకు 6 జార్ ఫైల్స్ 6 వార్ ఫైల్స్ కావాలి, లేదా 8 కావాలి. మ్యాక్సిమం 5 సరిపోతాయిలేండి, ఓకేనా? 5 చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది గిట్హబ్ పంపించాలి. ఇప్పుడు నేను కొంతమందిని అడుగుతాను, వాళ్ళే పంపించాలి. సందీప్ కానీ మీరు కానీ చెప్పండి, మీరు కానీ చక్రి చెప్పా. సో ఓకే, ఇది గిట్హబ్కి ఎలా పంపించాలి? సపోజ్ ఇది ఏ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మనం చేసింది ఐసిఐసిఐ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది గిట్హబ్ నేను ఒకటి క్రియేట్ చేసేస్తున్నాను. ఇంకొకటి కూడా మీకు చెప్తాను, గిట్ హబ్, ఓకేనా? గిట్హబ్ నా ప్రాజెక్ట్ చూసారు కదా, SRC పామ్ అని ఉన్నాయి. మీదే కూడా డిపెండెన్సీస్ డెవలపర్ యాడ్ చేశారు, కానీ బేస్ అయితే మాత్రం ఇది. ఇప్పుడు నేను ఇక్కడ న్యూ రిపోజిటరీ క్రియేట్ చేసుకుంటున్నా. ప్రాజెక్ట్ ఏంటంటే ICICI, ఫస్ట్ ఏంటి ఫండ్స్ ట్రాన్స్ఫర్. నేను ప్రీవియస్ కాన్సెప్ట్స్ అప్లై చేస్తే ఈ రోజు అనేది బాగుంటుంది అనమాట. ప్రీవియస్ కాన్సెప్ట్ అన్ని నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఆ కోడ్ అనేది పంపించాలి. ఆ కోడ్ అనేది ఎలా పంపిస్తారో అని చెప్పండి మీరు. సో maven FS ఉంది, ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఉంది. మీరు ఇక్కడి నుంచి పంపించకూడదు, ఓకేనా? ఈ పామ్ డేట్ ఎక్స్ఎంఎల్ కనబడుతుంది కదా, ఇక్కడి నుంచి పంపించాలి మీరు. SRC పాము ఇవి ఉండాలి. ఈ పాత్ ఇక్కడ మీరు ఇక్కడి నుంచి చెప్పండి స్టెప్స్ నాకు. నో ఎస్
ఎస్ గిట్ బ్యాష్ ఫాలో అవ్వండి మీరు. రైట్స్ ఉన్నాయి. టచ్ ఏబిసిడి ఓకేనా, జస్ట్ ఓకేనా. ఎల్ఎస్ చేయండి, ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ లో ఓపెన్ చేస్తా, గిట్ ఇనిషియలైజ్ చేయండి. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడతా, 3 రెడ్ కలర్ లో ఉన్నాయి, అంటే డెవలపర్ వర్క్ చేస్తాడు అనుకుందాం, వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఆ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఆ లూప్స్ లాజిక్స్ ఇవన్నీ రాసిస్తాడు. నెక్స్ట్ అన్ని ఫైల్స్ యాడ్ చేసుకోవాలా. ఎస్ కమెంట్ ప్లీజ్. ఎస్ కామెంట్ అంటే సెకండ్ స్టేజ్కి వెళ్ళడానికి టైం అవుతుంది, ఎందుకంటే ఇంతకుముందు మీరు ఏబిసిడీలు, ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్, ఈ ఫోల్డర్ లోపల అలా నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఈ రోజు క్లాస్ చాలా పాత కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గిట్ స్టేటస్ చూసారా, ఎన్ని ఫైల్స్ మూవ్ అయినాయి, ఒకదాని లోపల అన్ని మూవ్ అయిపోయినాయి, అవునా కదా సందీప్ ఉన్నారా? జస్ట్ అన్ని ఫైల్స్ మూవ్ అవుతున్నాయి, టార్గెట్ ఒకదాని లోపల ఒకటి. ఎవరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ టాపిక్, ఓకేనా. ఇది కన్ఫ్యూజ్ అయితే నెక్స్ట్ మనం ఇంకేం చేయలేం. సో నెక్స్ట్ గిట్ స్టేటస్ చూస్తే అన్ని రెడ్ కలర్ లో ఉన్నాయి. గిట్ కమిట్ -m ఫన్స్ ఓకే, డబుల్ కోట్ కోడ్ డెవలప్డ్ బై సందీప్, డెవలప్డ్ ఓకేనా, సంథింగ్ అనేసుకుందాం. సో డన్, ఓకేనా, అన్ని కమిట్ అయిపోయినాయి. గేట్ లాగ్ అయిపోయినప్పుడు ఎస్ ఓకేనా, ఒక కమిట్ ఐడి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ అక్కడ గిటబ్ రిపోజిటరీ పుష్ చేయాలంటే సో డన్ గైస్, చూడండి ఎన్ని మూవ్ అవుతున్నాయో. సో ఈరోజు మొత్తం లాజిక్ అర్థమైందా మొత్తం. సో సపోజ్ చూడండి, వీడు ఎంత నియర్లీ సపోజ్ ఇది 1 GB, సపోజ్ 1 GB ఉండదు, 300 MB పుష్ చేస్తాడు. మళ్ళీ డెవలపర్ ఏదో కొద్దిగా మోడిఫై చేసి పంపించాడు. అప్డేటెడ్ కోడ్ కావాలంటే ఏ కమెంట్ కొట్టాలి సందీప్? గిట్ లోన్ కొట్టుకుంటే మొత్తం అంతా నాకు వస్తుంది. బట్ మరీ ఇంత నాకు ఎందుకు ఇంత సైజు, మళ్ళీ నాకు కొన్ని చేంజెస్ చేస్తాను. మెర్స్ కరెక్టే, కానీ పుల్ వాడాలి, ఓకేనా. మెర్స్ కాదు, పుల్ వాడాలి, పుల్ ఆర్ ఫెచ్ వాడితే సరిపోతుంది. ఓకే డన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదేనా ఇందాక నాకు కోడ్లో చూపించింది కొద్దిసేపటి క్రితం, గంట క్రితం. సో మీకు జ్ఞానం వస్తుందా? వచ్చే ఉంటుంది, కొద్ది చిన్న ప్రాక్టీస్, ఓకేనా. సో డన్ గైస్, ఇంతే. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో, రియల్ కోడ్లో ఎలా ఉందో, రియల్ కోడ్ ఎలా డెవలప్ చేస్తారో వాళ్ళు, ఇక్కడ ఇందులో లూప్స్, లాజిక్స్, డిపెండెన్సీస్ వాడు యాడ్ చేసుకుంటాడు, వాడి ఇష్టం. ఇంకా అవన్నీ మనకు అనవసరం, ఇది కూడా మనకు అనవసరం. జావా సెటప్ చేయడం మన వర్క్, మ్యావెన్ సెటప్ చేయడం మన వర్క్, గోల్ సైడ్ పాస్ చేయడం, బిల్డ్ చేయడం ఇది మన వర్క్. జావాతో పాటు మిగతా లాంగ్వేజ్ కూడా చేయొచ్చు. Maven is used for only Java projects. ఓన్లీ జావా Only Java ప్రాజెక్ట్స్. projects. అది డిఫరెంట్ ప్రొసీజర్ మళ్ళా, ఓకేనా. అది సపోజ్ ఇవి .NET ప్రాజెక్ట్స్ DLL ఫైల్స్ వస్తాయి, అవి బిల్డ్ చేయవసరం లేదు వాటికి, ఓకేనా. డైరెక్ట్ సర్వర్లో డిప్లాయ్ చేయొచ్చు అవి. జావా ప్రాజెక్ట్స్ కనుక మీరు నేర్చుకుంటే మిగతా ఎన్ని ప్రాజెక్ట్స్ అనేది చేసేయచ్చు. ఇప్పుడు సపోజ్ PHP ప్రాజెక్ట్స్ ఉంటాయండి, డైరెక్ట్గా సర్వర్లో డిప్లాయ్ చేసేయాలి టెస్ట్ అండ్ UAT ఎన్వైరన్మెంట్స్లో. ఇది దీనికి బిల్డ్ చేసి వేస్తాం. సో అదో మెథడ్, ఇదో మెథడ్. జావా కనుక చేస్తే మీరు అన్ని చేయొచ్చు. సపోజ్ మీరు మిగతా ప్రాసెస్ నేర్చుకుని జావా రాకపోతే ఈ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది నేర్చుకొని వాడు అడుగుతున్నమాట, నాకు డైరెక్ట్గా బిల్డ్ చేయవసరం లేదు, డైరెక్ట్ సర్వర్లో డిప్లాయ్ చేస్తాం, అక్కడ గిట్లో తీసుకెళ్ళి సర్వర్లో వేస్తాం. సో ఇది ప్రాజెక్ట్. ఇప్పుడు ఓకే, ఇంకొకటి చేసేస్తే మీకు క్లారిటీ వస్తుందేమో, ఓకేనా. ఇంకొకటి చేస్తాను, మిగతా మీరు చేయండి.
డన్, ఇది అయిపోయింది. ఓకేనా, జస్ట్ మళ్ళీ రివర్ట్ చేసుకోవాలన్నా పుల్ చేసుకుని డెవలపర్ చేసుకున్నప్పుడు ఇన్ని రెడ్ ఫైల్స్ వచ్చినాయి. ఆ రెడ్ ఫైల్స్ అందాక ఒక దాంట్లో దాయాలన్నా డాట్ ఇగ్నో క్రియేట్ చేయడం, నెంబర్ ఆఫ్ ఫైల్స్ మీద వర్క్ చేస్తున్నాడు, కొన్ని ఫైల్స్ దాయాలన్నా స్టాష్ మెమరీలో దాచుకోవడం. మీకు నేను చెప్తాను అవి మీ దాన్ని ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్నీ ఇప్పుడు అర్థం అవుతాయి. అందుకని బేస్ నుండి లాక్కొచ్చాను. సో సో ఓకే, ఇప్పుడు ఇంకో ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, మ్యావెన్ ఎఫ్ఎస్. ఓకే, మ్యావెన్ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా ఈ అవుట్పుట్లో స్టోర్ అయిపోయింది. మీరు ఇమీడియట్గా ఓపెన్ చేశారు అనుకోండి, 0 ఏబీ అని చూపిస్తుంది. అప్పుడు వద్దు. ఓకేనా, జస్ట్ అట్లీస్ట్ 20 సెకండ్స్ ఎంతో వదలండి అవుట్పుట్ అంతా స్టోర్ అవ్వడానికి. ఓకేనా, క్లిక్ ఆన్ దిస్ వన్, ఎడిట్ విత్ Notepad++. ఫోల్డర్ స్ట్రక్చర్ స్టోర్ అవ్వలేదు. ఓకేనా, ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది స్టోర్ అవ్వలేదు. ఎందుకు, నేను ఏం చేశాను? ఇంకొకటి ఫస్ట్ నుంచి క్లారిటీ వస్తుంది. ఓకే డన్, చేద్దాం. మళ్ళీ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎందుకు సరిగా స్టోర్ చేయలేకపోయాను? మేబీ మధ్యలో ఏదో కమెంట్ అది ఆప్ ఉండొచ్చు, ఏదో సంథింగ్ ఏదో అయ్యింది. ఐ విల్ డూ ఇట్ అగైన్, నో ప్రాబ్లం. కమాండ్ ప్రాంప్ట్. చిన్న ఎస్, జావా పాత్ జేడీకే ఇచ్చాను, బిన్ కూడా ఇచ్చాను. బిన్ పాత్ వరకు ఒకటి ఇవ్వాలి, బిన్ లోపల పాత్ వరకు జావా ఉంటుంది. కూడా ఎస్, జావా ఒకటే ఇచ్చాను, డైరెక్ట్ పాత్ ఉంటుంది కదా, అది అదే మెయిన్ యూజర్ వేరియబుల్, సిస్టమ్ వేరియబుల్స్ అని రెండు ఉంటాయి. మెయిన్ చాలా కూడా ఇవ్వండి. జావా కూడా ఇవ్వాలి. ఎస్, యూజర్లో జేఆర్ఈ కదా, నో, ఓన్లీ జేడీకే. జేడీ జేడీకేనే, జేఆర్ఈని ఇవ్వవసరం లేదు. యూజర్ నేమ్ జావా ఇఫ్ అండ్ హోమ్. ఓకే, బోర్ కొట్టిస్తాం కదా ఈరోజు బాగా. మ్యావెన్ ఆర్కిటెక్ట్ కోలన్ జనరేట్, ఇది కమాండ్ ఏం చేస్తుంది? నెంబర్ ఆఫ్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ అన్ని చూపిస్తుంది. నాకు ఇలా వద్దు, అవుట్పుట్లో స్టోర్ అవ్వాలి. ఫర్ దట్ ఐమ్ యూజింగ్ గ్రేటర్ దాన్ సింబల్ అండ్ అవుట్పుట్ నేమ్ మ్యావెన్ ఎఫ్ఎస్ అవుట్పుట్. మ్యావెన్ ఎఫ్ఎస్ అని పెడతాను చాలు. ఓకేనా, డన్. ఇక్కడ ప్యారల్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ క్రియేట్ అవుతుంది. ప్రెసెంట్ 0 కేబీలో ఉంది, కొద్దిసేపు ఆగుదాం. ఇప్పుడు ఇది ఒక 500 MB ఎంతో వస్తుంది, ఐ మీన్ ఒక 200 KB 100 KB సంథింగ్ ఎంత వస్తుంది. లిస్ట్ లాగా వచ్చేస్తుంది. లిస్ట్ ఎస్. ఓకేనా, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్స్ అన్ని మీకు ఈ బ్లాక్ స్క్రీన్ మీద ఎలా చూపిస్తుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే చూపిస్తుంది. ఓకేనా, సో డన్ గైస్, సరిపోతుంది. ఈ టైం ఇచ్చిన తర్వాత కొద్దిగా రీఫ్రెష్ చేయండి. 1 KB వచ్చింది. మళ్ళీ రీఫ్రెష్ చేస్తే 2 KB వస్తుందా? సో వీల్ ట్రై టు ఓపెన్ దిస్. 294 KB వచ్చింది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫోల్డర్ స్ట్రక్చర్స్ అక్కడ ఇందాక ఏ ప్రాజెక్ట్స్ అయితే చూపించినాయో అన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. గైస్ మీరు ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఈ నెంబరింగ్ ఏంటంటే Notepad++ సీరియల్ నెంబర్. ఈ నెంబరింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ సీరియల్ నెంబర్. ఇది నేను Ctrl+F తీసుకొని సంథింగ్ సపోజ్ మీకు ఏదైనా జావా ప్రాజెక్ట్ కావాలితే Ctrl+F కొట్టి జావా అని కొట్టండి. ఓకేనా, జావా అని కొట్టి 270 బదులు మళ్ళీ 309 చాలా మంది అలా తీసుకుంటున్నారు, కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకేనా, ఇక్కడ సపోజ్ మీకు జావా కావాలితే జావా ప్రాజెక్ట్స్ కొట్టండి. ఓకేనా, సపోజ్ వార్ ఫైల్ కలితే వెబ్ అప్లికేషన్స్, వెబ్. ఓకేనా, వెబ్ కూడా చాలా వస్తున్నాయి. ఇఫ్ నాట్ వార్ ఇలా గైస్. ఓకేనా, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నెంబర్, మిగతా దాని సేమ్ ప్రొసీజర్. మీకోసం నేను ఇంకొకటి ఇందాక వార్ వచ్చిందా, ఇప్పుడు సపోజ్ జావా జార్ ట్రై చేయండి ఒకసారి. జార్ అని ఏదో వచ్చింది, 1001 ప్రాజెక్ట్. ఓకేనా, 1001. సో మళ్ళీ ఇక్కడ వచ్చేద్దాం. మ్యావెన్ ఎఫ్ఎస్. చెప్పండి గైస్, ఇక్కడ నుంచి మీరు చెప్పాలి. మ్యావెన్ శంకర్ గారు కాకుండా మీరు సెలెక్ట్ చేసింది సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ ఏంటండి? అది ఇట్లా స్క్రోల్ చేయండి సార్ కింద. ఓకే, అక్కడ ఉంది 945 నేను ఏం సెలెక్ట్ చేశాను? సీరియల్ నెంబర్ ఓకే ఇదే సెలెక్ట్ చేస్తాను అని చెప్పి. ఓకే గైస్, నో ప్రాబ్లం. సో గుడ్ క్యాచ్. సో ఇది చూడండి, నేను మళ్ళీ ఇదే సెలెక్ట్ చేశానంట ఓవర్లుక్లో. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకేనా, కొద్దిగా ఎస్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్క్రోల్ బటన్ కంప్లీట్గా లెఫ్ట్ పెట్టండి. ఇప్పుడు జార్ ఫైల్ చూడండి, 1019 తీసుకుందాం. ఓకేనా, సింపులెస్ట్ ఆర్కిటైప్ జార్. ఓకేనా, వీల్ టేక్ దిస్. మీకు వెబ్ అప్లికేషన్స్ అయితే బార్ కొట్టండి.
ఓకే 1019 ఎస్ మ్యావెన్ చెప్పండి గైస్ ఎస్ సరిపోతుంది ఇంకా ఇంతే నెంబర్ ఆఫ్ ఫోల్డర్ స్ట్రక్చర్ వస్తాయి ఈసారి ఇప్పుడు ఈ కమెంట్ కొట్టినప్పుడు ఈసారి సెంట్రలైజ్ రిపోజిటరీ కనెక్ట్ అవ్వట్లేదు లోకల్ రిపోజిటరీ ఓకే లోకల్లో స్టోర్ అయ్యిందని చెప్పాను కదా లోకల్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే లోకల్ రిపోజిటరీ పాత్ అడుగుతాడు వాట్ ఇస్ ద లోకల్ రిపోజిటరీ పాత్ అంటే సి యూజర్ డెల్ .m2 చూడండి 8/10/737కి క్రియేట్ అయింది ఇందులో రిపోజిటరీ అని ఒక ఫోల్డర్ ఉంటుంది ఇవన్నీ ప్లగ్ఇన్స్ డిపెండెన్సీస్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఇవన్నీ లోకల్లో తెచ్చుకొని పెట్టేసుకుంటుంది ఎక్కడి నుంచి సెంట్రల్ నుండి ఎస్ సో చూడండి ఎంత కొద్దిగా ఫాస్ట్గా అవుతున్నాయి ఏమన్నా లోకల్ డిపాజిటరీ నుండి కనెక్ట్ అవుతుంది సార్ వన్ 1019 ఓకే నో ప్రాబ్లం టైప్ చేయండి ఇందులో కూడా 42 వెర్షన్స్ ఉన్నాయి గో విత్ ఎనీథింగ్ నో ప్రాబ్లం ఎస్ గ్రూప్ ఐడి ఐసిఐసిఐ ప్రాజెక్ట్ ఆర్టిఫాక్ట్ ఐడి ఇందాక ఫండ్స్ ట్రాన్స్ఫర్ రీఛార్జ్ స్నాప్షాట్ యూ కెన్ ఇగ్నోర్ ప్యాకేజ్ ఐసిఐఎస్ డాట్ ఓకే డన్ వై సో బిల్డ్ అనేది సక్సెస్ నౌ ఐఎమ్ గోయింగ్ టు దిస్ పాత్ ఈ డెవలప్ 6 ఎఫ్ఎస్ రీఛార్జ్ ఓకేనా సంథింగ్ వచ్చినాయా అవుతుంది bro. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ చూపించేద్దాం డన్ ఇప్పుడు దీన్ని నేను టెస్ట్ చేయాలి టెస్ట్ వ్యాలిడేట్ కంపైల్ కమాండ్స్ తెలుసుకొని మీకు డైరెక్ట్ ఇన్స్టాల్ కొడతాను nbn ఇన్స్టాల్ nbn క్లీన్ అనే కమాండ్ కూడా ఉంటుందండి క్లీన్ అంటే సపోజ్ ఆల్రెడీ ప్రీవియస్గా బిల్డ్ అయితే ఆ రిజల్ట్స్ వస్తాయి కదా ఆ రిజల్ట్స్ అన్నింటినీ క్లీన్ చేసేస్తుంది క్లీన్ చేసి ఇన్స్టాల్ అంటే మళ్ళీ ఫస్ట్ నుండి అంతా జరుగుతుంది అనమాట సపోజ్ చూడండి క్లీన్ కమాండ్ కూడా మళ్ళీ టైం పడుతుంది ప్రాక్టీస్ చేసినప్పుడు చేయండి నేను కరెక్ట్గా సినారియో చెప్తాను సపోజ్ ఏదో ఎంవిఎన్ టెస్ట్ అని కొట్టారనుకోండి ఇక్కడ త్రీ ఆటలతో పాటు ఇంకో కొద్ది టెస్ట్ కేసెస్ ఇవన్నీ రిపోర్ట్స్ వస్తాయా రిపోర్ట్స్ అవి జనరేట్ అవుతాయి క్లీన్ ఇన్స్టాల్ అని కొడితే ఆ పాతది ఏవైతే ఉన్నాయో ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని డిలీట్ చేసేస్తుంది మళ్ళీ ఇన్స్టాల్ అంటే ఫస్ట్ నుండి వస్తుంది నీట్గా చెప్పాలా లేదంటే సింపుల్ టెస్ట్ అనేది కొట్టండి సరిపోతుంది క్లీన్ nvn క్లీన్ ఇన్స్టాల్ అనే కమాండ్ వాడతాం అనమాట ఆర్గనైజేషన్లో nvn క్లీన్ ఇన్స్టాల్ అనే కమాండ్ వాడితే పాత ఏదైతే ఉన్నాయో అంతా కొద్దిగా క్లీన్ చేసి మళ్ళీ ఫస్ట్ నుండి ఇన్స్టాల్ ఇప్పుడు చూడండి ఈ ప్రాజెక్ట్కి ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం 2-3 మినిట్స్ పడితే ఇది మీరు గిట్హబ్ పంపించాలి చిన్న నోట్ ప్యాడ్ లో ఫైల్ తీసాను మన కమాండ్ ఇచ్చాను ఈ ప్రాజెక్ట్స్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఎస్ కమాండ్ ఆర్కిటైప్ కాలన్ జనరేట్ అండి ఆర్కిటైప్ సో ఓకే గైస్ ఇక కొద్దిసేపట్లో మీకు ఏంటంటే ఇక్కడ టార్గెట్ డైరెక్టరీ అనేది ఫామ్ అవుతుంది టార్గెట్ డైరెక్టరీలో జారుబారు ఉంటుంది ఓకేనా సేమ్ వీటిలో పుష్ చేయాలి ఓకేనా దాని సింపుల్ గైస్ కొద్దిగా కష్టం ఉందా చాలా మందికి ఏంటంటే ఇక్కడ జావా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడం కూడా రాదు బయట ఇక్కడనే కదా ఆర్గనైజేషన్స్లో అవి మ్యావెన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయడం కూడా రోజులు తీసుకుంటారు అండ్ టైం బాగా తీసుకుంటారు బట్ మీకు తెలిస్తే అదేదో జస్ట్ ఓకేనా సంథింగ్ గైస్ మీకు ఇది బిల్డ్ సక్సెస్ అయిన తర్వాత ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ దీని రీఛార్జ్కి ఎలా వచ్చింది
ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేసి ఫామ్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడ నుంచి గిట్ బ్యాష్ ఓపెన్ చేసి పుష్ చేయండి. డన్ గైస్, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? సో ఒక్కసారి మళ్ళీ డాక్యుమెంట్ ఏం చూస్తారా? అన్ని పాయింట్స్ డిస్కస్ అయినా లేవో? ఓకే ఓకే డన్. క్లీన్ అనే కమెంట్ కూడా ఒకసారి నేను చెప్పేస్తాను. ఇవన్నీ ఆల్రెడీ సంథింగ్ టెస్ట్ కేసెస్ అయ్యి ఏదో వచ్చినాయి అవునా? సో సంథింగ్ ఇప్పుడు మ్యావెన్ క్లీన్ అనే కమెంట్ కొడుతున్నాను. మ్యావెన్ క్లీన్ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయండి? ఇక్కడ రఫ్గా 7 ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా బ్రో జాత? ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూద్దాం. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? కొన్ని ఎగిరిపోయినాయి. ఓకేనా, ఇక్కడ కొన్ని ఎగిరిపోయినాయి. ఇక్కడ టార్గెట్ సంథింగ్ ఇంకా ఏంటి? టార్గెట్ కూడా ఉండాలి అవునా కదా? టార్గెట్ కూడా ఎగిరిపోయింది. మళ్ళీ క్లీన్ ఇన్స్టాల్ కొడితే మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా నీట్గా బిల్డప్ వస్తుంది. సో అదే డిఫరెన్స్. అది అంతా అంటే ఫోల్డర్ స్ట్రక్చర్ని వదిలేసి మిగతాదంతా మనం చేస్తుంది. క్లీన్ చేసుకుంటే ఇంకా వెళ్ళిపోయింది. సో దట్స్ ఆల్ గైస్. సో మనం ప్రతి పాయింట్స్ అన్ని డిస్కస్ చేశాను. నోట్స్ కూడా ఇచ్చాను. ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కమాండ్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్. దీనికైతే ప్రాక్టీస్ కావాలి. గిట్ ప్రాక్టీస్ లేకపోయినా చల్తా హే, బట్ మ్యావెన్ లేకపోతే ఇంకా నెక్స్ట్ బ్రో అట్లీస్ట్ మీకు ఫోల్డర్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేసే వరకు అలవాటు చేసుకోండి. గిట్ హబ్కి నేను కమెంట్స్ మీరు అంత ఒక రూమేనా?